ఇవాళ ఒక ప్రత్యేకమైన సందేశాన్ని విందాం. కలిసి 7 అడుగులు నడిస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని 25 ఏళ్ళు నడిచాక మీ పెద్దగొస్తు వాసన నాకు కూడా పట్టింది. అందుకని అలాంటి సందేశాన్ని చెప్తున్నాను. డిఫరెంట్ సందేశాన్ని చెప్తున్నా. డిఫరెంట్ అంటే అప్రోచ్ డిఫరెంట్, బట్ కంటెంట్ మళ్ళీ నా స్టైలే. పునరుద్ధాన ఆరాధనని మనం నిర్వహించుకున్నాం. ఈస్టర్ పండుగ అంటే యేసు స్వామి శ్రమ, మరణ, పునరుద్ధానాల సంభవాన్ని, సంఘటనని మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు ప్రధాన సంఘాల వాడుక ప్రకారం దీనిని పునరుద్ధాన దర్శన కాలం అంటాం. పునరుద్ధాన దర్శనాలు, పునరుద్ధానుడైన ప్రభువు 40 రోజుల పాటు ఆయన శిష్యులకు 11 సార్లు ప్రత్యక్షమయ్యాడు. పదును పనులు మాడులు వారలకు ప్రత్యక్షుడా యేసు, పరలోకమునకేగెను, తన వార్త ప్రకటించుమని పల్కెను. దేవుని ప్రేమ ఇదిగో, మంచి పాట. కస్తూరి రంగరంగా శాస్త్రీయ రాగం. 11 సార్లు ఆయన కనిపించాడు అని. సో పునరుద్ధాన ప్రత్యక్షత లేక పునరుద్ధాన దర్శన కాలాన్ని మనం పాటిస్తూ ఉన్నాం. పునరుద్ధాన దర్శన కాలంలో దాదాపుగా సంఘమంతా కూడా పట్టించుకోలేదు. లేకపోతే ఇందాక సిడి పాల్ని పిలిచి మరి వాడు రాజుగాడు చెప్పాడో లేకపోతే వీడు చెప్పాడో నాకైతే తెలియదు, కానీ వాడి పాటని తొక్కివేశారు. అబ్బాయి తగ్గిలా పర్లేదు, ఏరా పాలు అంతే కదరా, అయ్యా కొంచెం తగ్గినాయన పర్లేదు, అదే కొంచెం ఏం చేద్దాం మరి, దగ్గరికే పెట్టుకుంటాం. వాడిని ఎలాగూ తొక్కేశారో వీడికి ఏముంది, వాడు ఇక్కడ దొక్కితే వీడేమంటాడంటే ఇక్కడ దొక్కితే ఇంకో చోట లేకపోతే అసలు లేవకుండా తొక్కేసిన ఒక శ్రేష్టమైన, ఏమన్నారు అంటే ఏ మాట చెప్పినా కూడా తక్కువే, శ్రేష్టమైన శిష్యురాలి గురించి కొన్ని మాటలు మనం చెప్పుకుందాం. వాటికి మీకు అర్థమై ఉంటుంది ఎవరు ఆ శిష్యురాలు, ఎంత శ్రేష్టమైన వ్యక్తి అనేది అర్థమై ఉంటుంది. ఒక 25 ఏళ్ల క్రితం యూపీఎఫ్ని స్టార్ట్ చేయడానికి రాజ్ కుమార్ గారు నేను చెరొక సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉంటే, అప్పుడు నేను ఏటెక్క కాలంలో రెంట్కు ఉండేవాడిని. ఆ క్రమంలో పరిశుద్ధ కుమార్ని కలిశాను. అప్పటిదాకా స్త్రీలు మాత్రమే సంఘాలను నడుపుతారు అనే సంగతి నాకు తెలియదు, నిజంగా తెలియదు. సంఘం అంటే పైగా మేము మెయిన్ లైన్ చర్చి వాళ్ళంగా మాకు బలుపు ఎక్కువ, అందుకని ఆ బలుపులో నుంచి ఆడపిల్లలు సంఘాన్ని నడుపుతారా అనేది తెలియదు, నిజంగా తెలియదు. ఆ క్రమంలో కుమారిని, జ్యోతిమని, అప్పుడు 3వ బిడ్డ ఉండేది ప్రేమ. ఎవరు, మన ఇమాన్యుయల్ పాష గారు ఉన్నారే, వాళ్ళ పాషం గారు వాళ్ళ చెల్లి. వీళ్ళ ముగ్గురు అంటే ప్రారంభం నుండి వీళ్ళున్నారు, ప్రారంభం నుండి వాళ్ళు అంచెలంచెలుగా దేవుని కృపలో ఎదుగుతూనే ఉన్నారు. ఆఖరికి జ్యోతిమ్మనైతే ఒక మంచి దర్శనంతో నిలువబెట్టాడు.
ఈ పరిణామాన్ని సంతోషిద్దాం. అసలు నేను ఏమనుకున్నానంటే, గుంటూరులో ఎంతమంది దైవజనరాళ్ళు, అంటే దైవజనరాళ్ళు అంటే మళ్ళీ భాషను కాదు, భాషను అంటే పాశ్చాత్య వారిని కాదు, ఇలా సేవ చేసేవాళ్ళు ఉన్నారు అన్నట్టు సంతోషం వేసింది. ఒక కుమారి, ఒక జ్యోతిమ్మ, అమ్మ, అందుకే అసలు అందరికంటే పెద్దది బిడ్డ రెక్కమ్మ, చెల్లి, అంటే మంచి పరిచర్యలు చేస్తున్నాడు. మిరియమ్మ, తరువాత సురేష్ వాళ్ళ అమ్మ పేరు నాకు తెలియదు, మన సురేష్ వాళ్ళ అమ్మ పేరు అమ్మ. తరువాత ఇటు మరియమ్మ ఉండేది, మరియమ్మ ఉన్నారు. మనకు వేళ్ల మీద లెక్క పెట్టుకోవడానికి. నాకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, మీకు తెలిస్తే చెప్పండి. అంటే కనీసం 7-8 మంది తమకు తాముగా సేవ చేసే స్త్రీలు ఉన్నారు, దైవజనరాళ్ళు ఉన్నారు. ఎంత గొప్ప సంగతి. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మంచి దైవజనరాళ్ళు ఎవరున్నారు అని అంటే మళ్ళీ పాస్గారు భార్యలు కాదు, మళ్ళీ అది కూడా చెబుతున్నాం. పాస్గారు గారు కూడా చాలా కనపడతాయి. అది కాదు, అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి జాయి చెరియన్, అంటే వాళ్ళ ఆర్గనైజేషన్ కూడా మన యూపీఐ జాయి చెరియన్, అలా చాలా తక్కువ మంది ఉంటారు. అమ్మాయికి తెలుసు, ఎందుకంటే తను పిలుస్తూ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఉన్నారు, లెక్కకున్నారు. ఎందుకు ఈ ఉపోద్ఘాతం అంతా చెబుతున్నానంటే, ప్రభువారి పునరుద్ధానాన్ని మొట్టమొదట చూచిన ధన్యురాలు మగ్దలేనే మరియ. మగ్దలేనే మరియ అనగానే నెగిటివ్సే మనకి కనపడతా ఉంటాయి. ముఖ్యంగా మనకి, ఇది పురుషాధిక్యత కలిగిన వాళ్ళకి, మగవాళ్ళకి, మగ అహంకారం కలిగిన వాళ్ళకి, నేను కూడా మొగడనే కదా, మనకి కనపడేది ఏంటంటే మగ్దలేనే మరియ గురించి నెగిటివ్ ఆలోచనలే కనపడతా ఉంటాయి. 2 ప్రత్యేకమైన కోణాల్లో నుంచి చూస్తాం. ఒకటేమో 7 దయ్యాలు పట్టిన మగ్దలేనే, 7 దయ్యాలు పట్టిన, అంతేగా. రెండోదేమో చెప్పినా చెప్పకపోయినా వేశ్య అయిన మగ్దలేనే మరియ. 7 దయ్యాలు పట్టిన అనే మాట లేఖనంలో వేశారేమో, వేసి అనే మాట లేదు కదా. 7 దయ్యాలు పట్టిన అనే మాట మాత్రం తర్వాత వాడారు. మొట్టమొదటిసారి ఆయన పునరుద్ధాన దివ్య దర్శనాన్ని చూసిన అమ్మాయి. ఎందుకంటే ఎంత అదృష్టం. సరే, ఇవాళ మీ ధోరణి అన్నాగా ఆ డిఫరెన్స్లు గుర్తుపెట్టుకున్నాం. లూకా సువార్తలోకి మనం వెళ్తే, లూకా సువార్తలో 8-2-3 వచనాల్లో ఈ అమ్మాయి కనపడింది. మొట్టమొదటిసారి మనకి కనపడింది. దాని ముందు నేపథ్యాన్ని చెప్తాను. ప్రభువారు పరిచర్య ప్రారంభం చేశారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే బాప్తిసం తీసుకున్నాడు. ఎవరి దగ్గర? యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్నాడు. యోహాను దీప్యమానంగా తన ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నాడు. చాలా చాలా దివ్యమైన ఉద్యమం అది. ఎందుకంటే పరిసయ్యులు వచ్చారు, శాస్త్రులు వచ్చారు, హేరోదీయులు వచ్చారు, మళ్ళీ సైనికులు వచ్చారు, అనేక మంది వచ్చారు. రావటం కాదు, వచ్చిన వాళ్ళని పరిసయ్యులు అని అంటే మామూలుడు కాదు. వాళ్ళు పట్టుకొని అరే సర్ప సంతానం అన్నాడు, సొన్నం కొట్టేస్తాను. అసలు ఎన్ని తిట్లు తిట్టాడు అంటే మామూలు ఉద్యమం కాదు, చాలా గొప్ప ఉద్యమం. అంత గొప్ప ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్న యోహాను దగ్గర బాప్తీసం తీసుకున్నాడు. మళ్ళీ ఎక్కడ యూదయలోనే బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకొని ఆ తర్వాత తాను సిద్ధి పొందిన తర్వాత మరి ఏమైందో మనకైతే తెలియదు. గలిలయకి వచ్చి పరిచర్య ప్రారంభం చేశాడు. యూదయ నుండి గలిలయకి వచ్చి పరిచర్య ప్రారంభం చేశాడు. యోహాను పరిచర్య కాదు, యోహాన్ది ఖండితమైన పరిచర్య. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది, మారు మనసు పొందండి, పశ్చాత్తాపం చెందండి అని ఆ కఠినమైన బోధ.
యేసు బోధ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈయన సౌమ్యుడు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అని అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చాడు. సరే, గలిలయలోని నజరేతులో హీ వాజ్ ఫెయిల్డ్. పోయినసారి చెప్తున్నాం అంతేనా. యేసు తొలి అపజయం నజరేతుడు. ఏమైంది? రాళ్ళు పెట్టుకొని కొండపేటు అంచు వరకు తరుముకొని వెళ్ళేది. నేను ఏఐలో చేశాను. యేసు ప్రభుని తరుముకుంటే ఆయన పరిగెత్తుతూ ఉంటే వెనకాల రాళ్ళు పట్టుకొని వచ్చేది. ఏఐలో చేశాను, చాలా కష్టపడి చేశాను. 4-5 చేస్తే ఒకటి సక్సెస్ అయింది. ఎట్లుంటుంది ఇక అక్కడి నుంచి నజరేతు, అటు నుంచి కానాలో తను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇది పెళ్లిలో ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. కానా దగ్గర నుంచి కపెర్నహూముకు వచ్చాడు. నజరేతు ఎగువను ఉండదు, కొంచెం కోట మీద ఉన్నది. అక్కడ నుంచి కానా నుంచి కపెర్నహూముకు వచ్చాడు. కపెర్నహూముకు వచ్చే ముందు బేత్సయిదాకి వెళ్ళాడు. బేత్సయిదాకి మీరు బైబిల్లో ఆ గలిలయ సాగరం ఉంటుంది, గలిలయ సరస్సు, దాన్ని మనసులో గుంచుకోవాలి. మనసులో గుంచుకుంటే ఇలాగా ఉంటుంది. పైన యోర్దాను నది వచ్చి దానిలో కలిసే చోట ఇటువైపు బేత్సయిదా ఉంటుంది. బేత్సయిదా ప్రభు వారికి బాగా పట్టున్న ఊరు, బంధుగను ఉన్న ఊరు అంటాను నన్ను అడిగింది. ఆ ఊరు నుంచే పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రియా, ఫిలిప్పు, బర్తలోమేయ కానావాడు, నతనీయులు కానావాడు, దిదుమానబడిన తోమ, వీళ్ళందరూ దాదాపు 6 ఆ గ్రామానికి చెందిన వాళ్ళు. అంటే ఐతిహ్యం ఏంటి చెల్లించిందంటే ప్రభువు వారి పిన్నమ్మని మరియమ్మ చెల్లిని ఆ ఊరు ఇచ్చారు. అంటే ఆ ఊరితో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఆ ఊరికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది గలిలయ సాగర అంచులు ఉంటుంది. అంటే మళ్ళీ చేపలు పడటానికి వీలుంటుంది. చేపలు పడతాం అంటే నేను కూడా చిన్నప్పుడు చేపలు పట్టాను. ఎర్రలు దోకొని ఎవరైనా పట్టారు కదా, ఎర్రలు దోకొని గానానికి దాన్ని వేసి పోయి 4-5 పట్టుకొని వచ్చుకునేవాళ్ళు సెలవు ఇస్తే. కొంచెం ముదిరిన తర్వాత వలలేసి విసురు వల్ల కాదు, మన వల్ల కాదు, అందరు 2-3 పట్టుకొని వల వేసి చుట్టుకొని వచ్చేవాళ్ళం. అవి కాదు అసలు సమస్య కాదు, అవి కాదు. నిజాంపట్నం తెలుసుగా, నిజాంపట్నంలో పెద్ద బోట్లు కూడా కాదు అవి ఆ టైం అంతే. కాబట్టి చాలా పెద్ద వ్యాపారం, చాలా అంటే చాలా పెద్ద వ్యాపారం. ఇటువైపు ఏమో బేత్సయిదాకి గలిలయ అంచు ఉంటుంది. కొంచెం ఇట్లా పైకి వెళ్ళి అంటే దాని అంచుకి తర్వాత ఇటంతా మైదానం ఉంటుంది. మంచి గడ్డి మొలిసి అంటే ఒకవైపు పశు సంపద, ఇంకొక వైపు మత్స్య సంపద, ఈ 2. సో చాలా ఖరీదైన ఊరు అది. సరే, అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళటానికి కూడా మళ్ళీ ప్రభువారిది చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, ప్రభువారి తొలి శిష్యుడు, వెంటబడిన తొలి శిష్యుడు ఎవరు? ఆంద్రియా. మనం అసలు ఆంద్రియని ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం. ఆంద్రియ బాప్తిజం ఇచ్చే యోహాను బాప్తిజం ఇచ్చిన తర్వాత ప్రభు వారికి, ఇదిగో లోక పాపాలను మోసుకొని దేవుని గొర్రెపిల్ల అని అంటే, ప్రభువారు వెళుతూ ఉంటే ప్రభువారి వెంట ఆంద్రియతో పాటు పేరు చెప్పని మరొక వ్యక్తి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి ఒక రోజంతా ఉన్నారు. అది వాక్యమున ఒక రోజంతా అంటే దే హ్యావ్ ఇంటర్వ్యూడ్ 12 hours కాదు, 24 hours, 24 గంటలు యేసుతో ఉన్నారు. యేసుతో ఉండి వచ్చి చెప్పిన తొలి సాక్ష్యం ఏంటి? మేము మెస్సియాను కనుగొంటిని. ఎవరు? ఆంద్రయ్య చెప్పిన మాట. పేతురు దగ్గరికి వచ్చి, సరే పేతురు తర్వాత డామినేట్ చేశాడులే ఈ
వీ హ్యావ్ ఫౌండ్ మెస్సియా, మేము మెస్సియాను కనుగొన్నాం అన్నాడు. ఆ తర్వాత ఆ ఊర్లోంచి పేతురు, ఆంద్రేయ, దాంతో పాటు వాళ్ళ చిన్నమ్మ పిల్లలు ఉన్నారుగా, యాకోబు, యోహాను, వీళ్ళందరినీ సమకూర్చుకున్నాడు. అక్కడి నుంచి కపెర్నహూముకు వచ్చాడు. ఈ పైన ఉంటుంది బేత్సయిదా, ఇట్లా రౌండ్కి వచ్చేస్తే ఇక్కడ కపెర్నహూముకు వచ్చాడు. కపెర్నహూము మంచి సిటీ. కపెర్నహూములో మంచి బిజినెస్ ఉంటుంది. కపెర్నహూము మీద గుండా ఒక హైవే పడుతుంది, అందువలన ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది. అక్కడ రోమా సైనికులు ఉంటారు, ఎందుకంటే శతాధిపతి ఉండేవాడు అక్కడ. రోమన్ క్యాంప్ ఉంటుంది, అక్కడ క్యాంప్ ఉంటుంది. తర్వాత కపెర్నహూములో యాజకుల కాలనీ ఉండేది, అగ్రహారం ఉండేది. అగ్రహారం అంటే బ్రాహ్మణుల అగ్రహారం కాదు, యోధా యాజకుల కాలనీ ఒకటి ఉండేది. నహూం అంటే నవీయం, నహూం అదే కపెర్నహూము. అక్కడే ఎస్టాబ్లిష్ అయ్యాడు. అక్కడ దాన్ని హెడ్ క్వార్టర్గా చేసుకున్నాడు. హెడ్ క్వార్టర్గా చేసుకొని ఈ స్టార్టెడ్ ఇంకా పరిచర్యను విస్తృతం చేద్దాం అని. ఈ లోపల యోహాను చెరపట్టబడ్డాడు. యోహాను శిష్యులు యేసు దగ్గరకు వచ్చారు. మీరు లూకా సువార్త ముందు భాగం 7వ అధ్యాయం అవన్నీ చదివితే ఇప్పుడు చూడబాకు అర్థమవుతుంది. వచ్చేసి మళ్ళీ ఏమడిగారు, ఆర్ యూ ద వన్ టు కంటిన్యూ ద మూవ్మెంట్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్? అది అక్కడ లెక్క. యోహాను చెరలోకి వెళ్ళిపోయాడు. యోహాను ప్రారంభించిన ఉద్యమాన్ని కొనసాగించేవాడివి నువ్వేనా, లేకపోతే ఇంకెవరినైనా మేము వెతుక్కోవాలా? రానున్నవాడు నువ్వేనా అంటే అసలు ఇది ప్రభువారి ఉద్యమ స్వరూప స్వభావాలు వేరు. యోహాను స్వరూప స్వభావాలు వేరు, ప్రభువారి స్వరూప స్వభావాలు వేరు. ప్రభువారు చాలా తెలియగలవాడు. అసలు అంత వయసుకి అంత తెలివిపెట్టి వచ్చిండు. అబ్రాహాముని కనుక 30 ఏళ్లకే ఎంత గొప్ప తెలివితేటలు ప్రదర్శించాడు. పెద్ద సామ్రాజ్యాన్ని ఎన్ని అవాంతరాలు వచ్చినా ఏకదాటిగా నిలుపుకుంటారు. అంటే దైవదత్తమైన జ్ఞానం ఉంటుంది. కిరణ్ బాబాయ్ గారు, శివరాజయ్య గారు చనిపోయినాటికి పెళ్లి కూడా కాలేదు బాబుకి. ఎలాగా అనుకుంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా బైబిల్ మిషన్ అలాగూ అంటే దైవదత్తమైన జ్ఞానం ఉంటుంది. అది చాలా గొప్పది. చిన్నవాడైనా అసలు ఒక మనిషికి ఎలా సమాధానం చెప్పాలో ఆయన దగ్గరే నేర్చుకోవాలి. నువ్వేనా అంటే నేను అని అనలా. అరే నేను చేస్తున్న పనులు చూసి చెప్పుకో, మీరైతే యువర్ సెల్ఫ్ డిసైడ్, మీరేమనుకుంటే అదే అనుకుంటారు. అది నేపథ్యం. ఇది లూకా సువార్త 7వ అధ్యాయం నేపథ్యం. అది అయిపోయిన తర్వాత ఇక సేవ ప్రారంభం చేశాడు. ఇప్పుడు 8:2-3 చదవండి. అందుకని మీ వాసన వచ్చింది నాకు అన్నట్టు. ఇప్పుడు చదవండి. లూకా 8:2-3. వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకులకు పూజా భార్యలు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చరిత్ర యేసు వెంట 12 మంది శిష్యులు పేతురుని పిలుచుకున్నాడు, ఆంద్రేని పిలుచుకున్నాడు, యాకోబుని, యోహాన్ని పిలుచుకున్నాడు. ద ఫస్ట్ డిసైపుల్స్ ఎవరు? యేసుతో ఉన్న స్త్రీలు ఎవరు? అక్కడ స్పష్టంగా ఏం రాసిందంటే వ్యాధులతో అపవిత్రాత్మలతో పోగొట్టబడిన వారు అని ఉంది. కానీ అనగా మగ్దలేని మరియ. అంతేగాని మరియని గురించి మరొక నెగిటివ్ వర్డ్ ఎక్కడ వాడలేదు. అక్కడ చాలా స్పష్టంగా ఎక్కడా లేదు. ఆవిడను ఈవిడేమో వ్యాపారవేత్త, మగ్దలేని మరియ వ్యాపారవేత్త. తర్వాత ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న యోహన్నయు,
ఆ తర్వాత సుసన్న అనే స్త్రీలు ముగ్గురు, ఆడవాళ్ళు ముగ్గురు. తొలి ప్రస్తావన కపెర్నహూములో పరిచర్య ప్రారంభం చేసిన వెంటనే యేసు దగ్గర ఉన్న వాళ్ళెవరు? వీరితో పాటు మిగిలిన వారు అని చెప్పి తర్వాత వచ్చిన వాళ్ళు ఏముంది చూడు. వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చింది. తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చింది. కలిగిన ఆస్తితో అంటే ఎంత సంపన్నులో అది అర్థమైంది. మగ్దలేనే మరియా సామాన్యమైన స్త్రీ కాదు, ఒక సంపన్న స్త్రీ, వ్యాపారి అని ఐతిహ్యం చెబుతూ ఉంటుంది. ఎందుకంటే బేత్సయిదా, కపెర్నహూము, తిబెరియా, మగ్దాల ఈ గలిలయ సముద్ర తీరం చుట్టూ ఉండేది. ఇటు పక్కేమో దెక్కపొలియా ఉంటుంది. మనం దాని జోలికి వెళ్ళాం. దెక్కపొలియా అంటే ఏది అది శానం ఉంటుంది. ఇటు తిబెరియా, క్రింద మగ్దాల ఉంటుంది. మగ్దాల కూడా చాలా గొప్ప వ్యాపార కేంద్రం. అక్కడ అమ్మాయి ఈ మరియా, అక్కడున్న ప్రారంభం ఎలా యేసుతో ఎలా సంబంధపడిందో, యేసుతో ఎలా ఆకర్షితురాలైందో, ఎలా పట్టుబడిందో తెలియదు. కానీ వారు తమ ఆస్తితో ఉపచారం చేస్తూ వచ్చింది. వారి ఆస్తితో ఉపచారం చేస్తూ వచ్చింది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సరే, ఇక్కడ జస్ట్ ఒక చారిత్రక సంఘటన చెప్పి వదిలేస్తాను. ఎందుకు చెప్తానంటే ఏదో కనీసం గుర్తున్నా ఉంటుంది ఎవరికో ఒకరికి అని చెప్పేసి. అంటే మీకు అస్సలు తెలియదనే అనుకుంటాను. లార్జ్ సెంటర్ అంబేద్కర్ బొమ్మ వెనకాల పెట్రోల్ బంక్ వెనకాల ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, పాత బిల్డింగ్. ఆ బిల్డింగ్ మీద ఏముంటుంది? ఆ బిల్డింగ్ థియోసాఫికల్ సొసైటీ అని రాశారు. థియోసాఫికల్ సొసైటీ హెడ్ క్వార్టర్. అది చాలా మందికి ఏంది ఒక 1% కూడా తెలుసో తెలియదు. నాకైతే మన సర్కిల్ అయితే ఎవరో తెలియదు. నేను కష్టంగా చెప్తాను. పోనీ ఎవరన్నా జిడ్డు కృష్ణమూర్తి అనే ఆ పేరు ఎప్పుడన్నా విన్నారా? కనీసం జిడ్డు కృష్ణమూర్తి చాలా తాత్వికుడు, అద్భుతమైన ఫిలసాఫర్, సౌత్ ఇండియా వాడు, బ్రాహ్మణుడు, అద్భుతమైన ఫిలాసఫీ చెప్పాడు. మేడం బ్లావట్స్కీ అని ఆవిడ ఆ సొసైటీని స్థాపించింది. మేడం బ్లావట్స్కీ ఆ పేరు, ఆ గుంటూరు నుంచి. ఆవిడ చాలా పెద్ద, ఇక చెప్పలేము, పెద్ద సంపన్నురాలైన ఆడవాళ్ళందరినీ ముఠాగట్టి, పొలిటికల్ గా ఉన్న ఆడవాళ్ళు కూడా ముఠాగట్టి ప్రపంచానికి ఒక రక్షకుడిని మనం పరిచయం చేద్దాం అనుకుంటాం. మైత్రేయి ప్రపంచానికి ఒక రక్షకుడిని పరిచయం చేద్దామని పరిచయం చేసే క్రమంలో వెతుకుతూ అడయారొచ్చి అక్కడ ఈ పిల్లాడిని, జిడ్డు కృష్ణమూర్తి పాపం పేద బ్రాహ్మణుడు తీసుకొని తయారు చేసి నువ్వు రక్షకుడివరా అని చెప్పేసి నూరు పోసుకుంటా వచ్చాడు. సరే, అంటే మేడం బ్లావట్స్కీ కోసం చెబుతున్నాం. ఒక సంపన్న స్త్రీ ఆధ్యాత్మికంగా ఒక కొత్త వరవడిని తేవటానికి ఎంత పునాది వేసి చేసిందో హిస్టరీ అంటే మన గుంటూరు ఉంది. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే మనకి తెలియాల్సింది, మనందరికీ గుంటూరు అనగానే మన క్రైస్తవులకి ఏసీ కాలేజీ ఒకటి ఉంటుంది. సరే, ఇప్పుడంటే అయినా దానికి మంచి రోజులు వచ్చింది. ఒక హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిని దానికి ప్రక్షాళన చేయడానికి వేశాడు. ఇప్పుడు మంచిగా జరుగుతా ఉంది. ఏసీ కాలేజీ గుంటూరులో పెట్టినప్పుడు, ఏసీ కాలేజీ గుంటూరులో స్కూల్ నేల బల్లలు ఉండేవి. నేల బల్లలు తెలుసా ఎవరికన్నా? ఇంతే ఉంటాయి. పీటలాగే పొడుగు బల్లలు ఉంటాయి, నేల బల్లలు. మేము స్కూల్లో వాటిలో కూర్చొని చదువుకున్నాం. అంటే
చరిత్ర కోసం చెబుతున్నా. మీకు సిటీ వాడు కాబట్టి మీకు తెలియదు, పల్లెటూరులో పెరిగాను కాబట్టి మాకు తెలుసు. నేలవల్ల వేసి అక్కడ కూర్చోబెట్టి మిషనరీలు, ఇది ఫాదర్ అయ్యారు గారు మిషనరీలు మాలమాది కూడా అందరికీ చదువు ఇవ్వడం మొదలుపెట్టారు. ఏమంటున్నాం నైవేద్యం ఉంది కానీ చరిత్ర నేను చెప్పేది సాధికారికి చరిత్ర నేను చెప్పేది. పెడితే ఇట్లేము అయ్యా ఇట్లేము ఫాదర్ హయ్యర్ గారు నల్లపాడులో స్కూల్ పెట్టినప్పుడు, నల్లపాడు ఒకటి, గుంటూరు ఒకటి, పచ్చిపాడు ఒకటి, ఇంకోటి ఉంటాం రణచింతల, ఇంకోటి అది గుర్తురాదు, 5 చోట్ల పెట్టాడు స్కూల్. పెడితే గోసిగుట్ట మొంతాడు ఉంటుంది, మొంతాడికి గోసిగుట్ట పెట్టుకొని ఇంకొక ముతక గుడ్డలో ఇంత బూడిద మూట కట్టుకొని పిల్లలు పట్టుకొచ్చేవాడు. బూడిద ఎందుకు? బూడిద పలక. ఇటు కూర్చొని ఆ బూడిదను పోసుకొని బూడిద పరిస్తే బూడిదలో ఆ రాయి ఈ రాయి దిద్దుకోవాలి. ఇప్పుడంటే మనం అసలు చక్కగా నారాయణ స్కూల్లో చదువుతున్నాము, చైతన్య స్కూల్లో చదువుతున్నాం, చదివిస్తున్నాం, చాలా సంతోషం. అప్పుడు పరిస్థితి ఈ మాలమాదిగోడికి నేలమల్ల వేసి చదువు చెబుతుంటే వాళ్ళకి కడుపు మండిపోయి అక్కడ స్కూల్ పెట్టింది ఈ మేడం రాబర్ట్స్. ఇది వాళ్ళతో కలిసి చదవద్దు అని స్కూల్ పెట్టింది. థియోసాఫికల్ సొసైటీ ఉందో లేదో అనే సంగతి ఎవరు తెలియదు. మీకు తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికేం తెలుసా? ఏసీ కాలేజీ ఉన్న సంగతి ప్రపంచం అంతా తెలుసు. అవునా? ప్రపంచం అంతా తెలుసు. రామారావు అక్కడే చదివాడు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అక్కడే చదివాడు. వాడు భవనం ఉన్నాడు. ముఖ్యమంత్రి ఆడ చదివాడు, జగ్గి ఆడ చదివాడు. ఓరు దేవుడు నాకు తెలియదే ఈ సంగతి. అది ఇది సర్వసన్న. సో అంటే ఆ స్త్రీలు ఎంత పని చేశారో దానికోసం నేను చెబుతున్నాను. అంటే మగ్దలేనే మరియ సంపన్న స్త్రీ అయి ఉండి ప్రభుకి ఉపచారం చేస్తూ వచ్చింది. రైట్, సమయం చాలా అయింది కాబట్టి నేను చెబుతూనే మీ ఆత్మ పోనిద్రాయ వాళ్ళ అని చెప్పానుగా. గబగబా చూద్దాం. సువార్తలు 4 సువార్తల్లో ఇప్పుడు చదువు. మగ్దలేని మరియయు యేసు తల్లి అయిన యోసే తల్లి అయిన మరియయు ఆయన అంచబడిన చోటును చూచిరి. ప్రభు వారిని సమాధి చేశారు. ప్రభు వారిని సమాధి చేయటం అనేది మనకి ఏం అర్థం కాదు. ఒక ఖైదీని సమాధి చేశారు, అంతేనా? నిజమేనా? ఒక నేరస్తుడిని సమాధి చేశారు. ఈ మాట నిజమా కాదా? విశ్వాసం మనకు ఒప్పుకోవడానికి ఇబ్బంది పడతాం, కానీ ఎవరిని సమాధి చేసింది? ఒక నేరస్తుడిని, ఒక ఖైదీని సమాధి చేశారు. మళ్ళీ శవాన్ని తెచ్చుకోవటానికి పలుకుబడి కలిగిన అరిమతయి యోసేపు, ఇది సన్హెడ్రిన్ సభలో పలుకుబడి కలిగిన వాడు, మెంబర్ ఆఫ్ ద సన్హెడ్రిన్ సభ, వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగి తీసుకొని వస్తే 150 సేర్ల అత్తరు, ఇది 150 సేర్ల అగరు బోళం అది తీసుకొచ్చి చేశారు. చూడు, బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధికి వచ్చుతుండగా సమాధి ద్వారం సమాధికి మొత్తానికి సమాధిని చూచారు. సమాధిని ఇది ఆయన సమాధిలో పెట్టినప్పుడు చూచిన వాళ్ళలో మొట్టమొదటి పేరు ఎవరిది? పేతురు చూశాడు, యాకోబు చూశాడు, ఆంద్రేయుడు చూశాడు, ఫిలిప్పు చూశాడు. వీళ్ళందరూ
కరెక్ట్. సారీ, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేన మరియకు మొదట కనబడెను. ఎంత గొప్ప మాట! తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట. ఇది ఇక్కడేమో ఆయన సమాధి చూచిరి అని ఉందిగా మార్కు సువార్తలో. మత్తయి సువార్తలో ఏముంది? అక్కడే సమాధికి ఎదురుగా కూర్చొని ఉండిరి. విశ్రాంతి దినం దగ్గరికి వచ్చింది. అసలు సమాధి దగ్గరికి ఆడవాళ్ళని రానీయులు. వీళ్ళు మరీ నిష్ట కలిగిన వాళ్ళుగా, భారతీయ బ్రాహ్మణ కంటే నిష్ట కలిగిన వాళ్ళుగా ఈ యోధులు. అసలు రానీయులు. కానీ మగ్దలేనే మరియ, వేరొక మరియ సమాధికి ఎదురుగా. తరువాత ఆదివారమున తెల్లవారు చూడగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడడానికి వచ్చింది. చూడండి, ఆ చోటు ఆమెకు తెలుసు. ఇంకొక మరియతో కలిసి వాళ్ళు సమాధికి ఎదురుగా కూర్చున్నారు. విశ్రాంతి దినం అయిపోయింది, అంటే వెళ్ళిపోయి ఉంటారు. అయిపోయిన తర్వాత సమాధిని చూడటానికి వచ్చిరి. 40 గంటలు అయిపోయింది. ఇంకా చెప్పాలంటే గురువారం రాత్రి గెజ్జెమనే వనంలో రాత్రి పారిపోయారు. ఈ పిల్లవాడు ఉన్నాడే, ఎవడు? యోహాను, ఉరిమిడి పుత్రుడు ఉన్నాడే యోహాను. వాడు చాలా తెలివి గలవాడు, చాలా పలుకుబడి గలవాడు, డబ్బులు ఉన్నవాడు, మంచి రాజకీయ పలుకుబడి ఉన్నాడు. కాబట్టి వాడొక్కడే కైఫా ఇంటికి వెళ్ళాడు. సరే, పేతురు పెద్దవాడు కాబట్టి తర్వాత ఎలాగైతేనే కైఫా ఇంటికి వెళ్ళాడు. వీళ్ళిద్దరే. పేతురు నువ్వు యేసు శిష్యుడు కాదని ఆ పిల్ల అన్న తర్వాత, నేను ఎరగను అన్న తర్వాత ఇంకా ఆయన మొహం చూడటానికి పేతురికి మొహం చెల్ల. కానీ శిలువ దగ్గర ఎవరు ఉన్నారు? యోహాను ఒక్కడే ఉన్నాడు. సరే, వీడు చచ్చిపోయాడు అనుకో, వాడిని వదిలేద్దాం, యోహాన్ని వదిలేద్దాం. మిగతా 10 మంది ఏమయ్యారా? సమాధి చూడటానికి పొద్దున్నే ఆదివారం తెల్లవారుదామున సమాధి 23:49. గలిలయ నుండి ఆయన వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండి. ఇప్పుడు మగ్దలేనే మరియు ఒక్కటే కాదు, ఆయనకు నెలవైన వారు గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలు దూరం నుండి చూచుతూ వస్తేరి. 51. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహం ఎలా ఉంచబడినో చూచి తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. సో గలిలయ స్త్రీలు అనే దాంట్లో ఖచ్చితంగా గలిలయ స్త్రీల మొత్తానికి ముఠా మేస్తారు. UWPFకి ఈ పిల్లట ముఠా మేస్తారు. అంతేగా కాదా? అంతే. సో మగ్దలేనే మరియ ఈ సంగతులు అపొస్తలులు చెప్పిన వారెవరనగా మగ్దలేన మరియ, సమరయు, యాకోబు తల్లైన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. చాలు. మొట్టమొదట చూడటానికి వచ్చింది ఎవరు? మగ్దలేనే మరియ వచ్చింది. సరే, మిగతా ఏంటి నేను చెప్పలా, స్కిప్ చేస్తున్నా. మీరు వెళ్ళి, ఆయన లేచాడు, మీరు వెళ్ళి శిష్యుడు చెప్పండి అని అంటే అపోస్తలులకే అపోస్తులా. మన లెక్కైతే మగ్దలేని మరి అనగానే మనకి 7 దయ్యాలు, ఇంకొంచెం తగ్గించి అంత బాధాకరమైంది. కానీ ఆ బిడ్డకి ఇచ్చిన ఆధిక్యత ఎంత గొప్పది. కాపరి మారింద్రు ఎట్టయినా మీ ఎంత ఆత్మ వచ్చినా కూడా మళ్ళీ నా ఆత్మ పనిచేస్తాం. పేపర్ మారింద్రు. యోహాన్లోకి వెళ్దాం. ఇప్పుడు యోహాను 19:25. ఆయన తల్లి సహోదరియు
క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేన మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండెను. అక్కడ మగ్దలేని మరియ కూడా యేసు శిలువ యొద్ద నిలిచి ఉన్నది. ఇప్పుడు 21 చూడు, 20 అధ్యాయం 1 చూడు. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియ పెందలక్కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి చూచెను. మనకి లోకాలు వెళ్ళింది, ఆశ్చర్యపోయింది, వెనక్కి తిరిగింది, యేసును చూచింది. నాకు ఎప్పుడు గొప్పది ఏంటంటే అసలు మగ్దలేని మరి మీద నాకు ఎంత అభిమానం అంటే, అయ్యా ఎక్కడ పెట్టారో చెప్పయ్యా, నేను మోసుకెళ్తాను. ఎంత ధైర్యంగా మోసుకెళ్తామండి, వీలుగా మోసుకెళ్తాను అంతే. గట్స్ ఉన్న బిడ్డ నేను మోసుకెళ్తాను అంటే, మరియా పాదాలు పట్టుకోవద్దన్నాడు. కానీ ఇంకొక చోట వారు పాదాలు పట్టుకొని పూజించింది, అంటే మొక్కి అని చెప్పారు. సరే, వివాదాలు దొరకలేదు. నేను మగ్దలేని మరి మీద చెప్పాను కాబట్టి. తర్వాత 22 పక్కనే కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునొద్దకు యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి. అప్పటికి కూడా ఎత్తుకొని పోయారన్నాడు. ఇంటికి వెళ్ళి చదవండి. సమాధి దగ్గరికి వచ్చింది, యేసు కనపడలేదు, దేవదూత కనపడ్డాడు. అమ్మాయి లేచాడు, అమ్మాయి వెళ్ళి ఆమెకి చెప్పామా అంటే పరిగెత్తుకుంటూ వచ్చింది. యోహానికి పేతురుకి చెప్పింది. పేతురు యోహాను సావు బతుకుల మీద వచ్చారు. వచ్చి వాళ్ళు యేసును చూడలేదు. చూసామా, వాళ్ళకి యేసు కనపడలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా వాళ్ళకి చెప్పిన అమ్మాయి మళ్ళీ వాళ్ళ వెనకాల కూడా వచ్చింది. జాగ్రత్తగా చదవండి. అప్పుడు ఉంటుంది. మరియా అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంటే అప్పుడు వెనక తిరిగి చూస్తే యేసు కనపడతాడు. అలా మొదట ఓకే ముగించేస్తాం. అంటే పాపి అనే మాట నేను అంటున్నా. ఎందుకు నేను అంటున్నానంటే, నువ్వు నేనేమన్నా పరిశుద్ధుడమా? నేను కాదురా, నువ్వేమో నా సంగతి తెలియదు. నేను మాత్రం కాదు. అపవిత్రుడైన నేను ఒక ఆదర్శ వనితను పట్టుకొని పాపాత్మురాలు అని అనొచ్చా? ఆవిడ పశ్చాత్తాపం గురించి కూడా మనకు తెలియదు, అంటే లేఖనం తెలియదు. ఆవిడ ఎలా పరిచయం అయింది? యేసుకు ఉపచారం చేసిన వ్యక్తిగా వెళ్ళింది, సమాధి దాకా వెళ్ళింది, తొలి దర్శనాన్ని చూచింది. దర్శనాన్ని గురించి శిష్యులకు మొట్టమొదటిసారి చెప్పింది. కానీ ఆమె సీడీ పాలుగాడిలాగా తొక్కివేయబడింది. గొప్ప అపోస్తలులు అనుకుంటున్న వాళ్ళు ఎవరికి లేని ధన్యత ఇదిగో వీళ్ళ ముఠాకి తగ్గింది.